నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిపర్తి చిట్యాల మున్సిపాలిటీలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. రైతులు ధాన్యాన్ని సకాలంలో మార్కెట్కు తీసుకువచ్చి అమ్ముకోవాలని అన్నారు. మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. మార్కెట్లో ఎంఆర్ఓ స్థాయి అధికారులు సింగిల్ విండో చైర్మన్ల పర్యవేక్షణలో తూకం వేసి ఎవరికీ ఇబ్బందులు లేకుండా చేస్తాం అన్నారు. ఓకే పిఎస్సిఎస్సి ద్వారా ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు సెంటర్లను వట్టిపర్తి చిట్యాలలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గారు, అట్లాగే సింగిల్ విండో చైర్మన్ గారు, మిగతా నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏ గ్రేడ్కు 2320 రూపాయలు, బి గ్రేడ్కు 2300 రూపాయలు మద్దతు ధర ఇచ్చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. మేము ఈ ధాన్యాన్ని దళారీల ద్వారా కాకుండా మార్కెట్కి తీసుకొచ్చేసి గిట్టుబాటు ధర పొందాలని చెప్పేసి చేస్తున్నాం. సన్న రకం ధాన్యానికి 2320 రూపాయలతో పాటు 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి మీ ధాన్యాన్ని సకాలంలో మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకోవాలని చెప్పేసి మార్కెట్లో రైతులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది లేకుండా ఎంట్రీ రిజిస్టర్ ఒకటి దాంతోపాటు మ్యాచర్ చూసే రిజిస్టర్ కూడా 2 రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తూ ఇన్ టైంలో మార్కెట్ నుంచి ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని రకాల ఏర్పాట్లు దీనికి సంబంధించి ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, అట్లాగే సింగిల్ విండో డిపార్ట్మెంట్ కానీ, సింగిల్ విండో చైర్మన్ గారు కానీ, మార్కెట్ చైర్మన్ గారు కానీ, నేను కానీ నిత్యం పర్యవేక్షిస్తూ తొందరగా ఎంత తొందర సాధ్యమవుతుందో తొందరగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో మేము వేగంగా ముందుకెళ్తాం.